ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చూసుకున్నట్లయితే, వార ఫలితాల్లో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ఎవరెవరికి ఏ విధమైనటువంటి లాభాలు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకుందాం. చంద్రుడు ఈ వారం మనకి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మనకి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యలోని, ధనస్సులో రవి బుధులు సంచరిస్తూ, రవి 14వ తేదీ మకరంలోకి మారుతున్నాడు. కుంభంలో శని శుక్రుడు యొక్క సంచారం, మీనంలో రాహు, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో శని మరియు శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో శని శుక్రుల యొక్క సంచారం జరుగుతుందో ఇది కాస్త సహజంగానే ఏలినాడు శని ప్రభావం అనేటువంటిది ఉంది. కాకపోతే శుక్రుడు వచ్చినందుకు కొంత రిలీఫ్ ఇస్తాడు. ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది జరిగి తీరుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ఇంతకుముందు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ బాధలు కానీ చాలా తగ్గుతాయి శుక్రుడు వచ్చినందుకు. ధనస్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ త్రూ టీచింగ్స్, లేనట్లయితే ఎక్కడో వేరే దేశంలో కంపెనీ ఉంటే ఇక్కడి నుంచి జాబ్ చేసేటువంటి వర్క్స్ దొరకడము, అలాంటి వర్క్స్ ద్వారా కొంతవరకు మనీ రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఈ వారం మీకు ఎక్కువగా 14 నుంచి 18వ తేదీ వరకు మాత్రం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే 12, 13 తేదీలు మాత్రం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ లగ్నాత్ అష్టమ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ అష్టమ కేతువు వల్ల జరిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా మీకు ఈ యాన్స్టస్ ప్రాపర్టీ లేకపోతే ఏదైనా ల్యాబ్స్లో ప్రయోగం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. లాభంలో ఉండేటువంటి రవి బుధులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ కాస్త మూవ్ అవుతాయి. కాకపోతే 14వ తేదీ లోపల ఎక్కువ ప్రభావం ఉంటుంది. 14 దాటింది అంటే ఇక్కడ 12వ స్థానంలోకి ఎప్పుడైతే రవి వస్తాడో ఆ టైంలో కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా కాస్త 12లో రవి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వివాహ జీవిత సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, 6వ స్థానంలో కుజుడు వక్రించున్నందుకు ఈ కుజగ్రహ ప్రభావం ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది 6లో ఉండడం వల్ల కొంతవరకు శత్రువులు పెరగడం, చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న గొడవలు రావడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. అయితే మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా డెవలప్మెంట్స్ రావాలంటే నిత్యము కూడా ఓం ధుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయండి. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది, కేతువు యొక్క ప్రభావం మీకు ఇంకా పాజిటివ్గా జరగాలి అని అనుకుంటే కనుక మీరు కాస్త దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి గ్రాసము స్వామివారికి గరిక అంటారు, గ్రాసం కాదు గరికని సమర్పించండి. చాలామంది తెలియక గ్రాసాన్ని గరిక అనుకుంటుంటారు. గరికని గ్రాసం కాదు, గరిక వేరు గ్రాసం వేరు. ఈ యొక్క గరిక ఎలా ఉంటుందంటే ఇలా భూమిలోంచి పైకి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళి ఇలా, అంటే మనం ఒక బట్ట కుట్టినప్పుడు చూడండి అది మొత్తం ఇట్లా స్టిచ్చెస్ లాగా ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ మోడ్లోనే గరిక ఉంటుంది. ఆ గరికని స్వామివారికి సమర్పించాలి. చాలామంది తెలియక గ్రాసం అనుకొని దాన్ని పెడుతూ ఉంటారు, అది చేయకండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుంభం వారికి ఏలినాడు శని యొక్క ప్రభావం ఇంకా తగ్గాలి అని అనుకుంటే కనుక నూనె ఉంటుంది. నూనెని తీసుకెళ్ళి మీకు దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వండి. లేదా నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వుల యొక్క నూనెని పట్టించండి దగ్గరుండి. లేదా మామూలుగా బయట దొరికే నువ్వుల నూనె డైరెక్ట్ కాకుండా నువ్వుల్ని పట్టించి ఆ నూనెతో అభిషేకం చేస్తే కూడా ఖచ్చితంగా మీకు, అంటే ఏలినాడు శని ఉన్న వారికి అందరికీ కాదు, కాకపోతే ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి నూనెతో అభిషేకం చేసినప్పుడు, దాని ప్రభావం అలా ఉంటుంది. చాలామందికి జాతకము ఉండదు, అంటే వాళ్ళు నోట్ చేయరు అనమాట.
నక్షత్రము, రాశి, లగ్నము ఏమీ తెలియదు. అలాంటి వారు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం పాటించాలి? మీ జాతకం లేదు అనుకుంటే గనక మొట్టమొదటిగా చూడండి, సంతానం కలగటం లేదు, లేదా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు, మీరు కష్టపడుతున్నటువంటి కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు రావట్లేదు అనుకున్నప్పుడు మీరు సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. గోవుకి గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి ఆదివారాలు. ఖచ్చితంగా గోవులో సమస్త దేవతలు ఉంటారంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది. లేదండి మనకు పేరు ప్రఖ్యాతలు రావాలి అని అనుకున్నప్పుడు సూర్య భగవాను చూస్తూ ఆదిత్య హృదయం ఎలా చదువుతాం అదేవిధంగా సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అయిపోతుంటారు, మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మెడిటేషన్ నేర్చుకోండి. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడము, నదులు, చెరువులు గట్రా ఉన్న ప్రదేశానికి మీకు దగ్గరలో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కాస్త మరి అలా నదిలో దిగిపోవడం కాదు, దీపాన్ని వదలండి. వీలైతే నీటి కుండను కూడా దానంగా ఇస్తూ ఉండండి. మానసిక సమస్య అనేటువంటి తగ్గుతుంది. ఇంట్లో వాయువ్య భాగంలో బియ్యం బస్తా ఒకటి పెట్టండి. దానివల్ల కూడా కాస్త వాయువ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి మీకు చక్కగా ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతిదానికి గొడవలు అవుతున్నాయండి, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదీ గొడవ అవుతుంది అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కుజుడికి కందులు, కుజగ్రహానికి సంబంధించిన పదార్థం కందులుగా తీసుకుంటారు. కందుల్ని మీకు దగ్గరలో ఆలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇవ్వడం చేయండి. దీంతోపాటు హనుమత్ ఉపాసన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివారాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉంటే కూడా మీకు గొడవలు తగ్గుతాయి. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మీకు వ్యాపారాల్లో రాణించాలి, వ్యాపారంలో రాణించటం లేదు, అలాంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వ్యాపార సంస్థలో నిత్యము విష్ణు సహస్రనామాలు ప్లే అయ్యేలా చూడండి. రెండవది ఏంటంటే వ్యాపార అభివృద్ధికి ఆకర్షణ యంత్రము అని ఉంటుంది. దాన్ని ఏదో మార్కెట్లో దొరికింది కదా అని ఇంత యంత్రం తెచ్చేసుకొని పెట్టుకుంటే కాదు. దాన్ని సరైన పద్ధతిలో కనుక బీజాక్షర సహితంగా యంత్రం ఉన్నది కనుక మీకు మీ గోత్రనామాలతో దానికి జపం చేసే శక్తిని చేకూర్చి గనక మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది దానివల్ల. అలాగే చూడండి, కొంతమందికి గురుబలం ఉండదు అంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది గురుగ్రహ జపము లేదా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోసేవ చేసినట్లయితే కూడా గురుబలం పెరుగుతుంది. శనగలు దానంగా ఇవ్వండి. మరియు వివాహం అవ్వటం లేదు లేదా కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకు మనీ ప్రాబ్లం వస్తుంది అంటే మీ యొక్క జాతక చక్రంలో 2వ స్థానం పాడై ఉంటుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువగా ఉంటుంది వారికి. అలాంటప్పుడు లక్ష్మీ యంత్రము అని ఒకటి ఉంటుంది. లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని మీరు నిత్యము పూజ చేసినట్లయితే కూడా దానికి కూడా సేమ్ మీ గోత్రనామాలు, దానికి సంబంధించిన పర్ఫెక్ట్ యంత్రాలు మార్కెట్లో దొరికేటువంటివి అంత పర్ఫెక్ట్గా ఉండవు. పర్ఫెక్ట్ యంత్రం దానికి జపాన్ని దారబోసి శక్తిని దారబోసి కనుక మీరు చేసినట్లయితే, ఎందుకంటే నాకు తెలిసిన చాలామందికి నేను అది చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని చేసినప్పుడు వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళు చూశారు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే లైఫ్లో అంటే ఉన్న స్టెప్ నుంచి కొంత వెళ్తారు. అదేదో నేను ఒకటేసారి కోట్లు సంపాదిస్తారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఏదైనా సరే మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తుండాలి, దేవతానుగ్రహం కూడా ఉండాలి. అది చేయండి. అలాగే మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. అంత స్తోమత లేదు, యంత్రం పెట్టుకొని ఇప్పుడు నేను చేయలేనండి అనుకునేవారు సింపుల్గా ఈ మంత్రంతో కూడా మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ లేట్ అవుతున్నాయి అనుకునేటువంటి వారు గోవుకి బెల్లం తినిపించడము, లలితా సహస్రనామాల్లో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయడం చేయండి. భయాలు ఎక్కువగా ఉన్నాయనుకునే వారు దుర్గానామాన్ని, ప్రతిదీ ఆటంకం కలుగుతుంది అనుకునేటువంటి వారు గణపతిని ఎక్కువగా భక్తి శ్రద్ధలతో గనక ఆరాధించినట్లయితే మీకు ఉండేటువంటి ఆ దోషాలు అనేవి పూర్తిగా తగ్గుతాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మనం ఏదో అవుతుందంటే ఏలినాడు శని వల్ల అవుతుంది, అష్టమ శని వల్ల అవుతుంది, అర్ధాష్టమ శని వల్ల అవుతుంది అన్నట్టు కాకుండా మీ జన్మజాతకంలో అసలు ఏ గ్రహం
ఎక్కడ ఉండి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు ఏ భావాధిపతి అక్కడ మూవ్ అయ్యాడు, దానికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ గ్రహానికి సంబంధించిన దానము మంత్రము చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఇక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.